టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బస్సు ప్రమాదం సంఘటనను పరిశీలించిన హోంమంత్రి అనిత. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో మిట్ట మధ్యాహ్నం చైన్ స్నాచింగ్ కలకలం. తెలంగాణలో ఆర్టీఏ అధికారులు విస్తృత తనిఖీలు. నాగుల చవితి రోజు అద్భుత దృశ్యం, శివలింగంపై నాగుపాములు. సుల్తానాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదానం. ఇక వివరాల్లోకి వెళ్తే, జే బ్రాండ్ మద్యంపై వైఎస్ఆర్సీపీ బహిరంగ చర్చకు రావాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జే బ్రాండ్ పేరుతో మద్యం అమ్మకాలతో ప్రజల ప్రాణాలను హరించిందని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని టీడీపీ యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి, పెరుగు పురుషోత్తం రెడ్డిలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. నగదుతో మద్యాన్ని అమ్మకాలు చేసిన వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం మద్యాన్ని ఆన్లైన్లో అమ్మకాలను చేపడుతుందంటూ నంద్యాల చెక్పోస్ట్ దగ్గర ఉన్న దివ్య మద్యం షాప్ దగ్గర క్యూఆర్ కోడ్ చేసి మీడియాకు వివరించారు. కర్నూలు ప్రజలకు వేలాది మంది వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం తాగేందుకు తెలంగాణకు వెళ్లి రోడ్డు ప్రమాదాలలో మృతి చెందారని, వైఎస్ఆర్సీపీ జే బ్రాండ్ మద్యం వల్ల అనేక మంది అవయవాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. స్క్రీన్ ఆఫ్ అయిపోయింది. అందరికీ నమస్కారం. ఈరోజు మా పాణ్యం నియోజకవర్గ నంద్యాల చెక్ పోస్ట్ దగ్గరికి రావడం జరిగింది, దివ్య వైన్స్ దగ్గరికి. ఈ రాష్ట్రంలో ఈ వైసీపీ వాళ్లకు వేరే పని ఏమీ లేకుండా కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులను చూసి వాళ్ళు ఈరోజు ఎటువంటి పనికిమాలినవన్నీ పట్టుకొని ఇట్లా ఏదో ప్రైవేటీకరణ అని, పీపీపీ చేసే మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణ అని, కల్తీ మద్యంతో జనాల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారనే దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు చూసినట్టయితే అందుకే ఈరోజు కళ్ళకు చూపించే విధంగా మా ముఖ్య నాయకులందరితో పాటు ఇక్కడికి దివ్య వైన్స్ నంద్యాల చెక్ పోస్ట్ దగ్గరికి రావడం జరిగింది. ఈ వైన్ షాపులు అన్నీ కూడా మీరు చూసినట్లయితే గతంలో ప్రభుత్వం షాపుల్లాగా, లేకపోతే క్యూఆర్ కోడ్ లేకుండా, డిజిటల్ పేమెంట్స్ అనేటివి లేకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుకుంటూ నాణ్యమైన మద్యాన్ని తీసుకురాకుండా ప్రజలందరూ బ్రెయిన్ డెడ్ అయ్యే పొజిషన్ వచ్చింది గత 5 ఏళ్ళు. ఇప్పుడు మీకు ఒక్కసారి ఈ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఎంఎస్ అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, డిపో డేట్, అలాగే మేము ఇక్కడ వీళ్ళని కూడా అడగడం జరిగింది, ఇక్కడ మద్యం షాపుల వాళ్ళని. వాళ్ళు కూడా కస్టమర్కి ఇచ్చే ముందు దాన్ని స్కాన్ చేసుకొని దీంట్లో వెరిఫై అయితేనే ఇది లీగలీ వాళ్ళు అమ్మొచ్చు, దానికి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది అన్నప్పుడే దాన్ని అమ్ముతున్నారు. అది ఒక చిత్తశుద్ధి. అంటే వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఎటువంటిదంటే అటువంటిది కూడా కాకుండా ఈ పక్కాగా మన ఏపీ బివరేజ్ కార్పొరేషన్ నుంచి వచ్చిన ఆ లోగో చూసి, ఆ క్యూఆర్ కోడ్ చూసి దాని ప్రకారంగానే అమ్ముతూ ఉన్నారు. ఇది ఒక్కసారి దీని గురించి మీరే ఆలోచించండి, ఏ విధంగా ప్రజల ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం అనేది చిత్తశుద్ధి తీసుకుంటూ ఉందో. అలాగే 10% ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా షాపులు అలొకేట్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వానికి ఆదాయం కోసం ఒక్కటే చేయడం కాదు, ప్రభుత్వ ఆదాయంతో పాటు ప్రజలందరికీ కూడా నాణ్యమైన మద్యాన్ని అప్పగించి నాణ్యంగా వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటం ఆడకుండా చేశాం. గతంలో కూడా మా ఎమ్మెల్యే గారు ఇందాకే నాయకులు పురుషోత్తం రెడ్డి గారు పెద్దలు కూడా చెప్పడం జరిగింది, మన కర్నూలు దాటి పక్కకి పోతేనే తెలంగాణ బార్డర్ అలంపూర్లో ప్రజలందరూ ఇక్కడ నుంచి పోయి అక్కడ దాగి అదొక తిరునాళ్ళలాగా అదొక అంటే మాస్ ఏదో మీటింగ్ మాస్ ప్రోగ్రామ్ లెక్క జరిగేటట్టు చేసేవాళ్ళు. వాళ్ళకి హైవేల పైన ఆరోగ్యానికి భద్రత లేదు, వాళ్ళు తాగేసి వస్తే ఎంతోమంది చనిపోవడం జరిగింది, ఇక్కడ మందు తాగిన వాళ్ళు బ్రెయిన్ డెడ్ అవ్వడం జరిగింది, అదంతా జరిగింది. ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లమే లేదు, ఇక్కడే అందరు హ్యాపీగా
ఇక్కడే తీసుకుంటున్నారు, రెస్పాన్సిబుల్గా చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలా మంది వైసీపీ నాయకులు చెప్పడం జరుగుతూ ఉంది, వైన్ షాపుల దగ్గర పోతే చాలా నీచంగా ఉంది సిచ్యువేషన్ అని. మీరే ఒకసారి చూడండి, ఈ వైన్ షాప్ యాజమాన్యం కూడా ఇక్కడే కూర్చొని వాళ్ళని తాపియడం కానీ ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేసేది ఎక్కడా లేదు. పోలీసులు కూడా స్ట్రిక్ట్గా పబ్లిక్ ఏరియాలలో మందు దాగి ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే ఫైన్లు వేయడం, జరిమానాలు వేయడం, పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇదొక్కటి మీరు అందరు గుర్తెరగాల. మేము అందుకే ప్రజల్లో చైతన్యం తేవడానికి ఒక ప్రజా ఆరోగ్యం కోసం ఒక చిన్న బాటిల్ 99 రూపాయలకే మద్యం తీసుకురావడమే కాకుండా ఆ తెచ్చిన బాటిల్లు కూడా ఎంత నాణ్యంగా ఉన్నాయి, ఎక్కడి నుంచి అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడ్డాయి, అది మీకు ఏపీ బ్యూరేజ్ కార్పొరేషన్ లోగోతోనే ఇస్తున్నారు అనే దాన్ని చూపించడానికి తీసుకొచ్చాం. ఇంతకుముందు ఎక్కడ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ పనికిరాన్నవి ఎక్కడ ఎవడు అమ్మనివి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమ్మేవాళ్ళు. ఎందుకంటే ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి వాళ్ళు ఏమైనా అయిపోయి ఆ డబ్బుల్ని యాజ్ ఇట్ ఈస్గా వైసీపీ వాళ్ళు వాళ్ళ ఖాతాల్లోకి జమ చేసుకోవడం జరిగింది. ఆ తెచ్చిన డబ్బులతోనే ప్రజల ఓట్లు కొనుక్కొని వెచ్చించి చేద్దాం అనుకున్నారు. అది వాళ్ళ వల్ల కాలేదు. ఎంతోమంది కుటుంబాలతోనే వాళ్ళ ఆరోగ్యాలతోనే ఆడుకోవడం అది చాలా హేయమైన చర్య వాళ్ళు చేసింది. అందుకోసమే ఈరోజు వాళ్ళని తిప్పికొట్టాలని ప్రజల్లో మీరు మీడియా కూడా ముఖ్య పాత్ర, ప్రజలకు నిజాలు చేరవేసే బాధ్యత మీడియా పైన ఉంది. మా ప్రభుత్వం ఒకవేళ ఎక్కడన్నా ఇట్లాంటివి జరిగినా కూడా అక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినా సరే వాళ్ళపైన నేర ఆరోపణ ఉన్నందుకు వాళ్ళు ఇలా చేశారని ఇమ్మీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అది మా పైన ఉన్న చిత్తశుద్ధి. మేమేమి ఇక్కడ పార్టీ క్యాడర్ని కాపాడుకోవాలో ఇంకోటో కాదు. మన ప్రజలు మనకు మ్యాండేట్ ఇచ్చారు. ప్రజల ఆరోగ్యాలు మనం వాళ్ళతో ఆడుకోవడానికి మనకు ఎటువంటి హక్కు లేదు. ప్రజల్ని సుభిక్షంగా చూసుకోవడమే మా బాధ్యత. ఇప్పుడు పెద్దలు మాట్లాడుతున్నారు. ఢిల్లీలోని మెహ్రోలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున 4 గంటలకు పోలీసులు వాంటెడ్ క్రిమినల్ కో పహాడియాకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పులలో నిందితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం తరలించారు. ఆయుధ సరఫరాతో పాటు అనేక కేసుల్లో వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ పోలీసుకు గాయాలు కాగా మరో 2 పోలీసులు సురక్షితంగా బయటపడ్డారు. ₹100 కోట్ల టెండర్ విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, రేవంత్ రెడ్డి మధ్య విభేదాలు వస్తే దాని ఒక నిజాయితీ గల ఐఏఎస్ అధికారిని బలి చేశారు. మీ బాధ తట్టుకోలేక ఐఏఎస్ అధికారి రాజీనామా చేస్తే రాజీనామా ఆమోదించొద్దని మంత్రి చీఫ్ సెక్రటరీకి లేఖ రాస్తే దాన్ని పట్టించుకోకుండా రాజీనామాను ఆమోదించారు. మీకు శాఖలోనే మీ అధికారులకు మీరు చెప్తే వినే పరిస్థితి లేదు. కేబినెట్ సమావేశంలో మంత్రుల వాటాల పంచాయతీల తేల్చుకోవడం తప్ప ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారా అని బీజేపీ సీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రూపాయల టెండర్ విషయంలో ముఖ్యమంత్రి గారికి మీకు మధ్యలో విభేదాలు వస్తే దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని బలి చేశారు. ఒక నిజాయితీ పరుడైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ రిజ్వి ఈరోజు మీ బాధ తట్టుకోలేక రాజీనామా చేస్తే స్వయంగా మంత్రి గారి రాజీనామాను ఆమోదించొద్దని చెప్తే ఇలా చీఫ్ సెక్రటరీ మీ లెటర్ని కూడా లెక్క చేయకుండా ఆయన రాజీనామాను ఆమోదింపజేశారు. అంటే మీ శాఖలో మీ అధికారులు కూడా మీరు చెప్పినట్టు వినే పరిస్థితులు లేకపోవడం, ఈరోజు మీ మధ్యలో సమన్వయం లేకపోవడం, బాటంగానే ఎన్నో అవినీతి కుంభకోణాలు బయటకు రావడం, వాటి మీద మాత్రం మళ్ళీ క్యాబినెట్లో కూర్చొని మీరు సెటిల్మెంట్ చేసుకోవడం తప్ప క్యాబినెట్ మీటింగ్లు ఒక్కటైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నారా,
లేక కేవలం మీ శాఖలో ఉన్నటువంటి అవినీతి సెటిల్మెంట్ల కోసం మాత్రమే మీరు క్యాబినెట్లు పెట్టుకుంటున్నారా? ఇది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. బస్సు ప్రమాదంగా సంఘటనను పరిశీలించిన హోంమంత్రి చిన్నటేకూరు దగ్గర జరిగిన బస్సు ప్రమాద ఘటనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వంగలపూడి అనిత మాట్లాడారు. ఫైర్ యాక్సిడెంట్ అయిన చాలా ఇక్కడ ఉన్నారు. బలమైన చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు ఎందుకు ఉపయోగించడం లేదని కర్నూలు మాజీ శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చిన్నటేకూరు దగ్గర జరిగిన బస్ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని మాజీ శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠినతరం చేయాలని, అమలు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మాజీ శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ డిమాండ్ చేశారు. ఫైర్ యాక్సిడెంట్ అయిన ఈరోజు కర్నూలు దగ్గర బస్ ఫైర్ యాక్సిడెంట్ జరగడం చాలా బాధాకరం. ఆ కుటుంబ సభ్యులకందరూ కూడా నా హృదయపూర్వక సానుభూతి తెలుపుకుంటున్నాను. మాటల్లో మేమేమి చెప్పలేము. కొన్ని జీవితాలు వెళ్ళిపోయాయి. ఎన్నో ఆశయాలతో బయలుదేరిన వాళ్ళు ఈరోజు లేరు మన మధ్యలో. నేను ఈ ప్రభుత్వాలని అడుగుతున్నది ఒకే ప్రశ్న. బలమైన చట్టాలు ఉన్నప్పటికీ ఎందుకు దానిని ఇంప్లిమెంట్ చేయడం లేదు సేఫ్టీ మెజర్స్ కోసం? ఇంకా ఆ చట్టాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలన్నా తీసుకొని వచ్చి మరొక్కసారి ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా, ప్రాణాలు మనం కోల్పోకుండా, ప్రతి ఒక్కరు కూడా చాలా చిన్న వయసు వాళ్ళు ఈరోజు చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాలకి తీరని లోటు. మీరు ఏమి చేసినా వాళ్ళ జీవితాలు మళ్ళీ తిరిగి రావు. కాబట్టి మరొక్కసారి ఇలాంటి బస్ యాక్సిడెంట్ జరగకుండా ప్రభుత్వాలు చట్టాలని ఇంప్లిమెంట్ చేయడము, లేదంటే మార్పులు తీసుకుని రావడము, ఇలాంటి యాజమాన్యాలు ఎవరైతే చట్టపరమైన పనులు చేయడం లేదో వాళ్లకు ఖచ్చితంగా శిక్ష వేయడము, ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. మరి ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స ఇవ్వాలి. అలాగే ఈ కుటుంబాలకి కూడా బాగా వాళ్ళు ఆధారపడి ఉన్న కుటుంబాలు అయితే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగంతో కానీ లేదంటే కంపెన్సేషన్తో కానీ వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా నేను
ఈ ప్రభుత్వాలతో డిమాండ్ చేస్తున్నాను. హైదరాబాద్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పండుగల సమయంలో స్కూల్ ఓపెన్ అయిన సందర్భాలలో తనిఖీల పేరుతో హడావుడి చేసే రవాణా శాఖ అధికారులు తమ వంతు తంతు నిర్వహిస్తున్నారు. కర్నూలు బస్ ప్రమాదం జరిగిన తర్వాత తీవ్ర స్థాయిలో రవాణా అధికారులపై ఆరోపణలు, విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీంతో కొంత ఆత్మరక్షణలో పడిపోయిన అధికారులు నిన్న సాయంత్రం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ట్రావెల్స్ కార్యాలయాలు, ప్రైవేట్ బస్సులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలన్నీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తనిఖీలో బయటపడుతుంది. సంగారెడ్డిలో ఒక సిఐ ట్రావెల్స్ యాజమాన్యాలతో కుమ్మక్కై తనిఖీలను మేనేజ్ చేస్తున్నట్లుగా స్థానికులు ఆరోపించారు. మొత్తంగా తనిఖీలు పూర్తయిన తర్వాత ఎన్ని బస్సులను సీజ్ చేస్తారు, యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. Asian. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం చిన్నటేకూరు జాతీయ రహదారిపై అగ్నికి ఆహుతైన 19 మంది, మరికొందరు గాయపడడంతో కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతుండటంతో కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సుధాకర్ బాబు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బతుకన్న, బజార్ అన్నలతో పాటు కమిటీ సభ్యులు క్షేత్రగాత్రులను పరామర్శించారు. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు, బస్సు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు ప్రజల సానుభూతి వెంటనే గవర్నమెంట్ స్పందించి ఒకరికి 50 లక్షల రూపాయలు మన పరిహారం ఇవ్వాలి. ఈ బస్సులు, ఓల్వో బస్సుల్లో, ఇటువంటి బస్సులు, హై స్పీడ్ బస్సుల్లో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని వెంటనే నిలువరించి ప్రజలకు, ప్రయాణికులకు క్షేమంగా ఉండేట్టు ఏర్పాటు చేయాలి. కర్నూలు కలెక్టర్ గారు వెంటనే స్పందించి మెరుగైన వైద్యం, డాక్టర్ గారు, సూపరింటెండెంట్ గారితో మాట్లాడాం, వాళ్ళు అందిస్తున్నారు, మేము కూడా చూసాం. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇంకా కార్పొరేట్ హాస్పిటల్ తరలించి వాళ్ళకి వైద్యం అందిస్తారని భారత క్రికెట్ మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ అజరుద్దీన్ సౌమ్యుడని, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారని ఆరోగ్య శాఖ విశ్రాంత వైద్యులు శంషుద్దీన్ తెలిపారు. అజరుద్దీన్తో కలిసి విశ్రాంత వైద్యులు శంషుద్దీన్ పలకరించారు.
लोग फैमिली के साथ कश्मीर जा रहे थे। जब मेरे क्लासमेट की लड़के की शादी थी, वहाँ एयरपोर्ट पर हमारे माजी के क्रिकेटर मोहम्मद अजहरुद्दीन से मुलाकात हुई एयरपोर्ट पर। मैं जितना उनके बारे में सुना था उससे ज़्यादा बेहतरीन शख्सियत है, बहुत मोहब्बत से मिले और अच्छी तरह से बात की। मैं उनसे कहा भी था कि आप एक बार कर्नूल आए थे तो वो पुरानी यादें ताज़ा किए और बहुत मज़ा आया। बहुत बेहतरीन शख्सियत है, मैं जितना भी उनकी तारीफ़ करूँ कम है। इतना थोड़ा सा भी गुरूर तकब्बुर उनमें रत्ती भर भी नहीं था। बहुत बेहतरीन शख्सियत है उनकी। मैं बहुत खुश हुआ उनसे मिलकर, उनके साथ फ़ोटो में भी उतरकर तस्वीरों तक वो खुद मेरा फ़ोन लेकर सेल्फी भी लिए। मुझे बहुत खुशी हुई अजहरुद्दीन से मिलकर। मुझे तमन्ना अरमान थी अजहरुद्दीन से मिलने के, खुदा ने वहाँ एयरपोर्ट पर उनसे मिला दिया और वो कोऑपरेट भी बहुत अच्छा किए। बहुत खुशी हुई मुझे अजहरुद्दीन से मिलकर। ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపాన బస్సులో మంటలు చెలరేగి 19 మంది మృతి చెందిన వారికి ఆ యువకుడే కారణమంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది. అయితే ఆ యువకుడు మద్యం సేవించి పెట్రోల్ పంపు దగ్గర ద్విచక్ర వాహనాన్ని అటు ఇటు తిప్పుతూ వీడియో ఆ బస్సు ప్రమాదానికి ఆ యువకుడే కారణమా? అయితే ఆ యువకుడు మరణించేవాడే కానీ మంటలు అతనికి తాకేలేనట్లుగా రోడ్డుపై పడి ఉన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు విడిచిన అమరవీరుల కుటుంబాలకు తగిన న్యాయం అందజేయలేకపోయినందుకు ఆమె బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు. ఉద్యమంలో సుమారు 1200 మంది అమరులు ఉన్నట్లు అనేక సార్లు చెప్పారు. ఈ అమరులు ఆశయాలు వచ్చిన తెలంగాణలో ఎంతవరకు నెరవేరాయో ఆలోచించాలని వారు అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు మాత్రమే 500 అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు సహాయాలు అందించగలిగామని ఆమె తక్కువగా జరిగిన న్యాయంపై బాధ వ్యక్తం చేశారు. కొనసాగిన ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు, అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా. ఎందుకోసమంటే ఆనాడు నేను మీకోసం కొట్లాడినా కానీ ఇంకా గట్టిగా కొట్లాడేది ఉంటుంది, సాధించుకునే వరకు మీకోసం కొట్లాడేది. ఇవాళ నేను కోరేది ఒకటే, మనం ఉద్యమం డబ్బుల కోసం చేయలే, మన ఉద్యమం మనకు ఉద్యోగాలు రావాలని చేయలేదు, తెలంగాణ యావత్తు బాగుండాలి, అందరం బాగుండాలని చేసినాం. కాబట్టే ఇవాళ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి గడ్డ సాక్షిగా, ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబాలకి 1200 మంది కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబానికి ₹1 ఈ ప్రభుత్వం నుండన్నా ఇప్పిస్తాం, లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని ఈ సందర్భంగా నేను అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాను.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌశాలం అన్నారు. నాశాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్ లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల, పాఠశాల విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ ర్యాలీ కలెక్టరేట్ నుండి తెలంగాణ చౌక్ మీదుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు కొనసాగింది. పోలీస్ కమిషనర్ గౌశాలం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయి ఈ ర్యాలీలో పాల్గొని డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపి గౌశాలం మాట్లాడుతూ నాశాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని, జిల్లాలలో వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వీటి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణంగా ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం చేసే, డ్రగ్స్ కొనుగోలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.